No, sir, I will not abandon my tank. My main gun is still working and I will get these bastards. పాకిస్తాన్కు చెందిన చివరి యుద్ధ ట్యాంకు వద్ద 100 మీటర్ల దూరంలో ఉందనగా రేడియోలో సమాచారం అందిస్తూనే 1971 డిసెంబర్ 16న అమరుడయ్యాడు లెఫ్టినెంట్ కల్నల్ అరుణ్ ఖేతర్పాల్. పాక్ బలగాలు ఎక్కువగా ఉన్నాయి, వెనక్కి రావాలి అని అధికారులు చెప్పినా శత్రువు అంతు తేల్చేస్తానంటూ యుద్ధ రంగంలోకి బెబ్బులిలా దూకాడు. ముష్కర మూకల భీకర దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. నాడు ఖేతర్పాల్ తెగువ వల్ల భారత్ పైచేయి సాధించింది. 93,000 పాక్ సైన్యం భారత్ ముందు మోకరిల్లింది. ఖేతర్పాల్ లాంటి ఎందరో భారత అమరవీరుల త్యాగ ఫలమే బంగ్లాదేశ్ ఆవిర్భావం. కానీ సరిగ్గా 53 ఏళ్ల తరువాత బంగ్లాదేశ్ పూర్వస్థితికి చేరింది. భారత జవాన్లు తమ రక్తాన్ని ధారపోసి ఏ దేశానికైతే విముక్తి కలిగించారో అదే బంగ్లాదేశ్ ఇప్పుడు హిందువులను ఊచకోతకొస్తోంది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భాగంగా జరిగిన 1971 ఇండో పాక్ వార్లో విజయానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 16న మనం విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. ఇది భారత్ బంగ్లాదేశ్ అమరుల త్యాగాలు స్మరించుకునే రోజు. వీర జవాన్లు 140 కోట్ల భారత ప్రజల చెక్కు చెదరని విశ్వాసాన్ని నిలబెట్టిన రోజు. ఈ రోజును మననం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైన ఉంది. బంగ్లాదేశీయులు తమ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న రోజులవి. పాక్ మృగాలు బంగ్లాదేశ్లో సాటి ముస్లింలపైనే దాడులకు తెగబడ్డాయి. కేవలం తమ భాషను ఆమోదించని కారణంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలపై విపరీతమైన కక్షతో ముష్కర సైన్యం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. తమ మతానికే చెందిన లక్షలాది మహిళలను అత్యాచారం చేసి చంపేసింది. పాకిస్తాన్ సైన్యం 1971 మార్చి 25 రాత్రి నుండి తూర్పు పాకిస్తాన్లో అణచివేత ప్రారంభించింది. 1971 ఏప్రిల్లో పాకిస్తాన్ ఉగ్రమూక విరుచుకుపడింది. బంగ్లాదేశ్లో ఒక తరం మొత్తాన్ని తుడిచిపెట్టేసేందుకు ప్రయత్నించింది. ఊచకోత ఉద్దేశం అమాయకుల్ని చంపడం మాత్రమే కాదు, అసలు బంగ్లాదేశ్ అన్న ఆలోచనే కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నం చేసింది పాక్. పశ్చిమ పాకిస్తాన్ దారుణ మారణకాండను నాటి ఇందిరా నేతృత్వంలోని భారత ప్రభుత్వం చూస్తూ ఉండలేకపోయింది. పశ్చిమ పాకిస్తాన్ విషపు కోరల నుంచి బంగ్లాదేశ్ విముక్తి కలిగించాలని డిసైడ్ అయింది. పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధంలో భారత సైన్యం పోరాడిన తీరు అజరామరం. భారత జవాన్ల వీరోచిత పోరాటాల్లో ఒకటి ఆపరేషన్ ట్రైడెంట్. 1971 డిసెంబర్ 3 సాయంత్రం 5:45 పాకిస్తాన్ యుద్ధ విమానాలు 6 భారతీయ వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. బదులుగా భారతీయ వైమానిక దళానికి చెందిన క్యానబెరా విమానాలు పాకిస్తాన్ స్థావరాలను ముట్టడించాయి. దాదాపు అన్ని సెక్టార్లలో యుద్ధం మొదలైంది. భారత్కు చెందిన కిల్లర్ స్క్వాడ్రన్ తమ శక్తి సామర్థ్యాలేంటో ప్రపంచానికి చాటి చెప్పింది. డిసెంబర్ 3 రాత్రి 3 OSA-1S బోట్లు, INS నిపట్, INS నిర్గాత్, INS వీర్లు, లెఫ్టినెంట్ కమాండర్లు BN కవీనా, IJ శర్మ, OP మెహతాల ఆధ్వర్యంలో ముంబై బేస్ నుంచి బయలుదేరాయి. డిసెంబర్ 4న 2 పెట్యా క్లాస్కు చెందిన నౌకలు INS కచ్చాల్, INS కిల్టాన్లు కలిసి ఆపరేషన్ ట్రైడెంట్ టీమ్గా ఏర్పడ్డాయి. మొదట అత్యంత పటిష్టమైన కరాచీ నౌకా స్థావరాన్ని చేరుకున్నాయి. టీం మొత్తం రష్యన్ భాషలో మాట్లాడుకోవడం వల్ల శత్రువులు భారత సైన్యాన్ని గుర్తుపట్టలేదు. రాత్రి 10:43 INS నిర్గాత్లోని రాడార్లు 2 పెద్ద లక్ష్యాలను గుర్తించాయి. పాకిస్తాన్ యుద్ధ నౌకలు PNS ఖైబర్, PNS షాజహాన్, వీటికి తోడుగా వీనస్ ఛాలెంజర్ అనే వాణిజ్య నౌక పాకిస్తాన్కు ఆయుధ మందుగుండు సామాగ్రి తీసుకొచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా OSA-1Sలు తమ స్టిక్స్ క్షిపణులను ఒకటి వెనక ఒకటిగా ప్రయోగించి మూకుమ్మడి దాడి చేశారు. ఏం జరుగుతుందో అర్థం కాని పాకిస్తాన్ నేవీ అది భారత యుద్ధ విమానాల దాడిగా పొరపడింది. స్టిక్స్ క్షిపణులను తమ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్తో ఎదుర్కోవడానికి సిద్ధమైంది. PNS ఖైబర్ 2 ముక్కలై సముద్ర గర్భానికి చేరింది. అప్పటికే ఇండియన్ స్క్వాడ్రన్ తీరం వెంబడి ఉన్న ఆయిల్ ట్యాంకులను తమ లక్ష్యంగా చేసుకున్నారు. తమ సామర్థ్యం కంటే ఎన్నో రెట్లు దూరం వెళ్లి యుద్ధ విమానాలు దాడి నుండి ఎటువంటి రక్షణ లేకుండా తమ వద్ద మిగిలిన క్షిపణులను ప్రయోగించి తమ చిన్నపాటి పడవలతో మొత్తం కరాచీ హార్బర్ను అగ్నికి ఆహుతి చేశారు. ఆలస్యం చేయకుండా మొత్తం ట్రైడెంట్ టీం ఆపరేషన్ ముగించుకుని వెనుదిరిగారు. ఇండియా టీం వెనుదిరిగిన ఎంతోసేపటికి పాకిస్తాన్ యుద్ధ విమానాలు తమ దేశానికే చెందిన PNS జుల్ఫికర్ను సముద్రంలో ముంచి ఇండియన్ వార్షిప్ను ముంచేసినట్లు ప్రకటించుకుంది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న కిల్లర్ స్క్వాడ్రన్ డిసెంబర్ 7న ముంబై బేస్ చేరింది. 90 నిమిషాల వ్యవధిలో 6 క్షిపణులు ప్రయోగించి 3 యుద్ధ నౌకలు నీట ముంచి ఆయిల్ నిల్వ ఉంచే అన్ని డిపోలను పూర్తిగా ధ్వంసం చేసి ఏమాత్రం ప్రాణ ఆస్తి నష్టం లేకుండా క్షేమంగా తమ స్థావరాన్ని చేరింది ట్రైడెంట్ టీం. ఆపరేషన్ ట్రైడెంట్తో సాధించిన ఘన విజయంతో ఏమాత్రం తృప్తి పడకుండా ఇంకో 4 రోజుల తర్వాత అదే పంధాలో ఆపరేషన్ పైథాన్ నిర్వహించి ఇంకో 3 యుద్ధ నౌకల్ని నీట ముంచి ఆయిల్ డిపోలు పూర్తిగా ధ్వంసం చేసి పాకిస్తాన్ నేవీ నడుంవిర్చారు. ఈ 2 ఘటనలతో పాకిస్తాన్ భారత్కు ఎదుర్కొనే శక్తిని పూర్తిగా కోల్పోయింది. అన్నింటికంటే ముఖ్యంగా భారత నౌకాదళం శక్తి సామర్థ్యాలు చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. ఇండియన్ నేవీ వీరోచిత పోరాటం ఎంతలా ప్రభావితం చేసిందంటే నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ తన మార్నింగ్ బ్రీఫ్లో భాగంగా మొట్టమొదట ఇండో పాక్ వార్ అప్డేట్స్ గురించే అడిగేవారట.
ఈ ఆపరేషన్లో పాల్గొన్న 3 కమాండర్లకు వీర్ చక్ర, ఆపరేషన్ కమాండర్ బీబీ యాదవ్కు మహావీర్ చక్ర ప్రదానం చేశారు. వారి ధైర్య సాహసాలకు గుర్తుగా డిసెంబర్ 4ను మనం నేవీ డేగా జరుపుకుంటున్నాం. రెండవ ఘట్టం ఇక అతి ముఖ్యమైన ఘట్టం తూర్పు పాకిస్తాన్లో పశ్చిమ మూకలపై పోరాటం. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బసంతర్ నదీ తీరంలో జరిగిన పోరాటం. పాక్ బలగాలు యుద్ధ ట్యాంకులతో భారత సైన్యంపై విరుచుకుపడ్డాయి. పాక్ బలగాలు ఎక్కువగా ఉండడంతో పూణే హార్స్ రెజిమెంట్కు చెందిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ మరో కమాండర్తో కలిసి 2 యుద్ధ ట్యాంకులతో శత్రువులపైకి దూసుకెళ్లారు. ఎన్నో పోరాటాల తర్వాత పాకిస్తాన్ అవమానకరమైన ఓటమితో యుద్ధం ముగిసింది. 1971లో జరిగిన ఆనాటి యుద్ధం భారత ఉపఖండ రూపురేఖలు మార్చేసింది. తూర్పు పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది. ఆపరేషన్ కాక్టస్ లిల్లీ సైనిక చరిత్రలో ఒక మైలురాయి. భారతదేశాన్ని ప్రపంచ సైనిక పటంలో నిలిపిన యుద్ధం కూడా ఇదే. ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో బంగ్లాదేశ్లో పాక్ జరిపిన మారణకాండ చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాదు, పాక్ కుత్సిత బుద్ధి ఎలాంటిదో ప్రపంచానికి ఆనాడే తెలిసింది. పాక్ సాగించిన మారణకాండ వల్ల ఆనాడే 1 కోటి మంది బంగ్లాదేశ్ పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్కు పారిపోయి వచ్చారు. శరణార్థుల్లో ఎక్కువగా ఉన్నది హిందువులే. ఢాకాలోని హిందువుల భూములు స్వాధీనం చేసుకుని ముస్లింలకు బహుమతిగా ఇవ్వడం ద్వారా బెంగాలీ రైతులను శాంతింపజేయగలమని కుట్రపన్నారు పాక్ పాలకులు. ఇది రైతాంగాన్ని ఆకట్టుకోలేదు. దీంతో పాక్ కుయుక్తులు పారలేదు. పైగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం శరణార్థుల సమస్యతో తీవ్రమైన ఇబ్బందులు పడింది. ఆ భారాన్ని భారత ప్రభుత్వమే స్వీకరించింది. 1971లో పాకిస్తాన్ సృష్టించిన సంక్షోభానికి భారత్ చక్కని సైనిక పాటవంతో విజయవంతమైన ముగింపు పలికింది. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ సైన్యం ఢాకాలో లొంగిపోయింది. ఈ విజయాన్నే భారత్ విజయ్ దివస్గా జరుపుకుంటోంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద లొంగుబాటు చర్య ఇదే. పశ్చిమంలో స్వాధీనం చేసుకున్న సుమారు 5795 చదరపు మైళ్ల భూమిని భారత దళాలు సిమ్లా ఒప్పందం తర్వాత తిరిగి పాకిస్తాన్కు అప్పగించాయి. బంగ్లాదేశ్ విముక్తి కోసం సరిగ్గా 53 ఏళ్ల క్రితం మన వీర జవాన్లు పోరాడితే అదే బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్ తొత్తుగా మారిపోయి కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోంది. పశ్చిమ పాకిస్తాన్ నుంచి విముక్తి పొంది అర్ధ శతాబ్దం పాటు స్వేచ్ఛా వాయువులు పీల్చిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్పైనే కాలు దువ్వుతోంది. డీప్ స్టేట్ కుట్రలకు బలవుతోంది. 2 దశాబ్దాల పాటు సుస్థిర పాలన అందించిన షేక్ హసీనా దేశం విడిచి భారత్కు పారిపోయి రావాల్సి వచ్చింది. విజయ్ దివస్ను పురస్కరించుకుని ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనుస్పై విరుచుకుపడ్డారు. ప్రజలపై ఎలాంటి బాధ్యత లేని ఓ అప్రజాస్వామ్య ముఠాకు నాయకుడంటూ అభివర్ణించారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాట స్ఫూర్తిని, విమోచన అనుకూల శక్తులను దెబ్బతీయడమే ఆయన లక్ష్యమన్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవం లేని అతివాద శక్తుల్ని సమర్థిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1971న పాకిస్తాన్పై సాధించిన విజయానికి గుర్తుగా భారత్తో పాటు బంగ్లాదేశ్ కూడా 53వ విజయ్ దివస్ను సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ఒకరినొకరు యుద్ధ అనుభవజ్ఞులు, సేవలో ఉన్న అధికారులను ఇరు దేశాల వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.